బాలు రాజేష్‌కి ₹1,00,000 ఇస్తాడు వాళ్ళ అమ్మానాన్నల షష్టిపూర్తి కోసం. ఆ డబ్బులతో రాజేష్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌తో తాగుతూ, డాన్సులేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. చాలా కోపం గూడా వస్తూ ఉంటుంది. వీడేంటి ఫ్రెండ్స్‌తో డాన్సులేస్తున్నాడు, వాళ్ళ అమ్మానాన్న షష్టిపూర్తుల కోసం నేనిస్తే అని అంటూ చూస్తూ మీనా గూడా చూస్తూ ఉండిపోతుంది. బాలు అయితే ఇలా అడిగేస్తూ ఉంటాడు. రేయ్! నేను మీ అమ్మానాన్నల షష్టిపూర్తి కోసం ₹1,00,000 ఇస్తే నువ్వేంట్రా తాక్కొని తిరుగుతున్నావని బాలు అయితే రాజేష్‌తో అంటూ ఉంటాడు. రేయ్! నేను నీకు ₹1,00,000 అడిగింది దీనికోసమేరా, ఇలా ఎంజాయ్ చేయడానికేరా, తాగేసి డాన్సులేయడానికేరా అని రాజేష్ అయితే బాలుతో అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ వినిన బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళేసి అక్కడ ఫుడ్డు పెడదామని చెప్పి అక్కడికి వెళ్తూ ఒక్కొక్కళ్ళకి ప్లేట్లయితే ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కళ్ళకి ప్లేట్లిస్తే అందరూ తీసుకొని బాగానే వెళ్ళిపోతాడు. ఒకడు మాత్రం గొడవాడడానికి చూస్తాడు. ఏంట్రా మీ అమ్మ బాబు సొమ్మేమైనా మాకు పెడుతున్నావా ఏటి? మా ఫ్రెండ్ గాడిదే కదా! పెట్టడానికి నీకేం సలుపు అని లేనిపోని మాటలతో అక్కడైతే గొడవైతే రెచ్చగొడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ బాలు అయితే అస్సలు తీసుకోలేకపోతాడు. చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా మాట మాట వచ్చి చేతల వరకు అయితే వెళ్తాయి. అక్కడైతే చిన్న గొడవలాగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ గొడవ అయిన తర్వాత బాలుకైతే ఇంక మనసు బాగోక అనవసరంగా ఈడికి ₹1,00,000 ఇచ్చానే అని బాధతో అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన బాలు మేడ మీదకి అయితే వెళ్తాడు ప్రశాంతత కోసం. ఎందుకు ఇచ్చానా రాజేష్‌కి ₹1,00,000 మీనా మాట వినకుండా అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో బాలు ఆత్మ అయితే వస్తుంది. వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఎందుకురా అసలు ఇచ్చావు ₹1,00,000? నేను కూడా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఇవ్వద్దు, ఇవ్వద్దు అని. మీనా మాట వినకుండా నువ్వెందుకు ఇచ్చావురా? ఇప్పుడు మీనాకి నీ మొహం ఎలా చూపించుకుంటావు చెప్పు? అయినా అందుకే కొన్నిసార్లు పెళ్ళాం మాటలు కూడా వినాలి. నీ పెళ్ళాం నీ మంచి కోసమేగా చెప్తుంది. ₹1,00,000 ఇప్పుడు ఎలా తెస్తావు? ఎలా మళ్ళీ మీనాకిస్తావు చెప్పు? నువ్వు కష్టపడిందంతా ఇలా ఫ్రెండ్స్‌కే పెడితే ఇంక మీరెలారా బాగుపడతారు అని బాలు ఆత్మ అయితే బాలుతో చాలా సార్లు అలా చెప్తూనే ఉంటుంది. అవన్నీ మంచి మాటలే గానీ బాలు మాత్రం చాలా బాధతో, కోపంతో అలా చూస్తూ ఉండిపోతాడు. అసలు ఏం మాట్లాడాలో కూడా బాలుకి అర్థం కాదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.